మాయా వీడికి బాబు అచ్చో నీ పోలికే కాదు మీ పోలికే. ఇద్దరులో ఎవరో ఒకరు పోలిక కానీ వీడు పుట్టాక మనకు ఒక కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యి. ఏంటి మావయ్య? వీడి కట్నం కోసం కూడా ఆవిడ పీడిస్తుంది. ఏమిటి పీడించేది? 5,000 చూపిస్తే 50 లక్షలు ఇస్తాడేమో అనుకున్నా. ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా రాలేదు. అప్పుడే కొడుకు మాత్రం పుట్టేశాడు. ఇదిగో అమ్మాయి, మనవడు పుట్టాడు కదా అని మీ నాన్న ఎగేసుకొని వస్తాడేమో. నా కట్నం డబ్బులు వచ్చేదాకా మీ నాన్న వీడి ఏడుపు వింటానికి కూడా వీళ్ళే చెప్పేస్తున్నాను. ఇస్తారులేవే. ఎప్పుడు ఇచ్చేది? లేకపోతే హాస్పిటల్ అవుతావేంటి? ఆస్పత్రిలో కాకపోతే ఇంకెక్కడ? ఇస్తాడే హాస్పిటల్లో గొడవ ఎందుకు? ఇంకెప్పుడు ఇస్తారు? వాళ్ళు ఇచ్చే లోపల నేను చచ్చేలా ఉన్నాను. ఎవరైనా గృహప్రవేశం సత్యనారాయణ స్వామి ఫోటోతో చేస్తారు. నేను చచ్చిన మా బామ్మ ఫోటోతో చేస్తున్నాను. రండయ్యా, ఇదే మీ ఫ్లాట్. ఏంటలుడు ఏడుస్తున్నావు? నోరారా బూతులు తిట్టడానికి బామ్మ లేకుండా పోయింది మావయ్య. నన్ను తిట్టు. అరే నాన్న కొట్టకూడదురా, బూతులు మాత్రమే తిట్టాలి. ఇదిగో ఠాగూర్ పోస్టింగ్ ఆర్డర్స్. నువ్వు ఎల్లుండే కాలేజీలో జాయిన్ అయిపోవచ్చు. ఆ జీతం ఎంత? 12,000. ఆ బ్యాడ్ లక్. మా అక్క బతుకుంటే 1,00,000 అడిగేది. నువ్వేంట్రా బాబు వాయించేస్తున్నావు? సార్, మనం ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ తీసుకున్న ఈ స్థలం పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్ కూడా అక్కడున్న చెరువును పూర్తి చేసి మనమే కట్టించాం. ఇక్కడ ఫ్లైఓవర్కి కాలమ్స్ వేసేటప్పుడు ఆ ప్రెషర్కి ఈ అపార్ట్మెంట్స్ పునాదులు కదిలి అవి కూలిపోయే ప్రమాదం ఉంది సార్. అయితే ఏం చేయాలంటావు? అపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్యామిలీస్ని ముందుగా ఖాళీ చేయించి మనం నష్టపరిహారం ఇస్తే మంచిది సార్. నష్టపరిహారమా? ఏమయ్యా, భూకంపం వచ్చి కూలిపోయాయనుకో ఏమనుకుంటారు? కర్మనేగా, ఇది కూడా అంతే. నువ్వు చెప్పినట్లు చేస్తే కోట్లు లాస్ వస్తుంది. నేను సెంటిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, మీరు బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. నాకెందుకు ఏ సెంటిమెంట్? అందులో నా భార్య బిడ్డలున్నారా? వెంటనే పని మొదలు పెట్టండి. నందు ఎక్కడా? నందు వస్తున్నానండి. ఏంటి ఇంతసేపు పూజ చేస్తున్నావు? ఏం కోరుకున్నావేటి? మరేం లేదండి, మన సంసారం, పిల్లలు, మీరు, మీ ప్రేమ, ఈ సంతోషం, వీటి నుంచి నన్ను దూరం చేయతని దేవుడి కొబ్బరికాయ కొట్టి కాకా పట్టేస్తున్నాను. మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. నందు ఏమైంది? లోపలికి వెళ్దాం పదా. జస్ట్ రిలాక్స్. నువ్వు పడుకో, నేను డాక్టర్ కలిసి వస్తాను. పర్వాలేదండి. పడుకో.
నందు 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 ఏంటిది? మరేం లేదండి. మన సంసారం, పిల్లలు, మీరు, మీ ప్రేమ, ఈ సంతోషం వీటి నుంచి నన్ను దూరం చేయొద్దని దేవుడి కొబ్బరికాయ కొట్టి కాకా పట్టొస్తున్నాను. కాదు, చెప్తాను సార్, చెప్తాను సార్. అక్కడ ఫ్లైఓవర్ కడితే పక్కనే ఉన్న అపార్ట్మెంట్స్ కూలిపోతాయని నేను ముందే చెప్పాను సార్. ఆయన వినిపించుకోలేదు. ఒక్క నిమిషం సార్. ఇదిగోండి సార్, ఈ ఫైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఇచ్చి మేనేజ్ చేసింది ఇందులో వివరంగా ఉన్నాయి సార్. చూడండి సార్, మీరే చూడండి. ఫుల్ డీటెయిల్స్ దీనిలోనే ఉన్నాయి సార్. ప్రభుత్వం మనకు జీతాలు ఇచ్చేది ప్రజల్ని బతికించడానికయ్యా, చంపడానికి కాదు. అరే, లంచాల కాసుపడి మీరు ఇచ్చిన పర్మిషన్ల వల్ల 70 కుటుంబాలు నాశనం అయిపోయాయి. 212 మంది చనిపోయారు, 113 మంది గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. పాపం, వాళ్ళలో 22 మంది చిన్నపిల్లలు ఉన్నారయ్యా. కలెక్టర్ గారు, అసలు అక్కడ చెరువు ఉండే సార్, వాళ్ళు దాన్ని పూర్తి చేశారు. వీళ్ళు 10 లక్షలు లంచం తీసుకొని దానికి పట్టాలు ఇచ్చారు. తప్పంతా వెళ్ళదే సార్. సరేనయ్యా, మేము పట్టా ఇచ్చాం. మరి అక్కడ మట్టిని సాయిల్ టెస్ట్ చేసింది మీ డిపార్ట్మెంటే కదా. మీకు తెలియదు అక్కడ అంత పెద్ద అపార్ట్మెంట్ నిలవదని? పెద్ద లంచం తీసుకున్నది మమ్మల్ని తప్పుడుతున్నారు. మీరు తీసుకోవాలి 19 లక్షల లంచం. ఏదేమైనా మీ 2 డిపార్ట్మెంట్స్ వల్ల ఇప్పుడు మేమందరం ఇరుక్కున్నాం. అబ్బో, మీరు చాలా సిన్సియర్. మరి సార్, మీ ముందు అందరూ సిన్సియరే. ఈయన 20 లక్షలు తీసుకుని అప్రూవల్ ఇచ్చాడు. తెలుసులేవయ్యా. ఆయన 40 లక్షలు తీసుకుని ఎన్ఓసీ ఇచ్చాడు. 40 లక్షలు తీసుకున్నాను అనుకోండి సార్. నేను పుచ్చుకుంది 23 లక్షలే సార్. కూర్చోండి. అందులో 5 లక్షలు మా డిఈ గారికి ఇచ్చాను, 7 లక్షలు ఏడీ గారికి ఇచ్చాను, 6 లక్షలు ఏఈ గారికి ఇచ్చాను. ఇక చివరికి నాకు మిగిలిందట 5 లక్షలు. ఏంటి కలెక్టర్ గారు, ఎంక్వైరీ కమిషన్ బయట పత్రికల వాళ్ళు అడిగే ప్రశ్నలతో చూస్తుంటే మళ్ళీ మీ కూడా ఏంటండి? ఎవరికి ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను. ఎంక్వైరీలో ఏం జరగలేదని రాసి కేసు మూసండి. ఇది మీరు అనుకున్నంత సింపుల్ ఇష్యూ కాదు, చాలా పెద్ద ప్రాబ్లం. అరే, ఆఫీస్ అండి ఇది, కొంచెమన్నా డీసెన్సీ లేకుండా. ఏంటి డీసెన్సీ? మీ అమ్మాయి మెడికల్ సీట్ కి నా దగ్గర 10 లక్షలు తీసుకున్నప్పుడు ఏమైంది ఈ డీసెన్సీ? డీసెన్సీ, సిన్సియారిటీ గురించి మా సంగతి సరేనండి, కానీ ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయనకేం చెప్తారో చెప్పి ఒప్పించండి. ఏంటి విషయం? నేను ఇష్యూ చేద్దామనుకుంటున్నావా? ఆ ఫైల్ పెట్టుకుని నువ్వు ఏం చేయలేవయ్యా. నీకు కావాలంటే 2 ఛాన్సులు ఇస్తాను. ఏపీ మొత్తం మీద ఎవరికైనా ఫోన్ చేసి నా మీద కంప్లైంట్ ఇవ్వు. దా రా రా. కమిషనర్ ఆఫీస్ అండి? సార్, నేను అపార్ట్మెంట్ స్కూల్ పై చాలా మంది జనం చనిపోయారు. దాని వెనకాల పెద్ద అవినీతి ఉంది సార్. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. రాంగ్ నంబర్ అన్నాడా? నెక్స్ట్ ట్రై చే. హలో, హోమ్ సెక్రటరీ సార్?
సార్ నేను అపార్ట్మెంట్ స్కూల్ పోయే దాని వీడు రాంగ్ నంబరే అన్నాడా? నీ వల్ల ఏం కాదు. గవర్నమెంట్ ప్రాణానికి 1,00,000 చొప్పున ప్రకటించింది. నీ భార్య కొడుక్కి 2 లక్షలు ఇస్తారు. నీ భార్య కొడుకుల బిడ్డ పోయింది కదా, ఆ బిడ్డ కూడా బయటకు వచ్చుంటే ఇంకో 1,00,000 వచ్చి ఉండేది. అయినా ఈ లెక్కలెందుకు గానీ నీకు ఇంకో 25 లక్షలు ఇస్తాను. మళ్ళీ పెళ్లి చేసుకో. వయసులోనే ఉన్నావు కదా, ఏడాదికో బిడ్డను కొనొచ్చు. ఆ ఫైల్ నాకు ఇచ్చే. ఏంటయ్యా వెళ్ళిపోతున్నావు? ఏ డబ్బా అవసరం లేదా? చూడండి అయ్యా, రూపాయి తీసుకోకుండా ఫైల్ ఇచ్చి వెళ్తున్నాడు. నేర్చుకోండి అయ్యా అతన్ని చూసి. వీటిని ఇక్కడ కాదు, తీసండి రా. వీడి శవం కూడా కనబడకూడదు. నాకు మళ్ళీ జీవితాన్ని ఇచ్చింది ఆ కాలేజ్ స్టూడెంట్స్. అంతమంది చావుకు కారణమైన ఆ బద్రీనారాయణను నేను చంపాలనుకోలేదు.
దీనికంతటికీ కారణమైన అవినీతిని చంపాలనుకున్నాను. ఈ సమాజాన్ని మార్చే శక్తి కేవలం విద్యార్థులకే ఉంది. అందుకే నేషనల్ కాలేజీలో ప్రొఫెసర్గా చేరి ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థుల్ని ప్రభుత్వ శాఖలన్నింటిలోకి పంపించాను. అలా పుట్టిందే ఈ ఏసీఎఫ్, యాంటీ కరప్షన్ ఫోర్స్. 30 రూపాయలు తీసుకుని అడ్డదారిలో టెండర్ ఫామ్ తెచ్చే అటెండర్ దగ్గర నుంచి 300 కోట్ల రూపాయల టెండర్లు పాడే కాంట్రాక్టర్ల వరకు అందరూ నేరస్తులే. ఇలా ఎందరో మామూలు నేరస్తులు జైళ్లల్లో ఉంటే వీళ్ళు మన మధ్యనే ఉంటూ సమాజాన్ని నాశనం చేస్తున్నారు. వీళ్ళని ఏసీఎఫ్ విడిచిపెట్టదు. ఒళ్ళో ఒక బిడ్డని, కడుపులో మరో బిడ్డని పెట్టుకుని తానెందుకు చనిపోతుందో తనకే తెలియకుండా చనిపోయిన మీ భార్యకి మీరు చేస్తున్నది సరైన నివాళి. క్యారీ ఆన్ సార్. బద్రీనారాయణని కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదు సార్. ఒక అవకాశం ఉంది సార్. ఎల్లుండి అతని బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. చుట్టూ మంది మార్బలం ఉంటుంది, కష్టం అవుతుందేమో సార్. మనం వాడి బర్త్డే రోజునే వాడిని కిడ్నాప్ చేస్తున్నాం. ఎలా సార్? ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అలాగే బద్రి గారు. ఓకే. హాయ్ రెడ్డి గారు. హాయ్. ఎంజాయ్ ఎంజాయ్. బద్రీనారాయణ, బద్రీనారాయణ. ఓకే. లాస్ట్ బర్త్డే కన్నా బద్రీనారాయణ, 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 బద్రీనారాయణ. వాట్ ఏ థ్రిల్ సార్. చాలా అద్భుతంగా ఉందండి. రియల్లీ ఫెంటాస్టిక్. చాలా బాగా అరేంజ్ మా చేశారు. తమ్ముడు అరేంజ్ చేసి ఉంటాడు. ఎరా ఎరా నువ్వు అరేంజ్ చేసావా? లేదన్నా, హోటల్ వాళ్ళే అరేంజ్ చేశారేమో. ఓహో. నమస్కారం సార్. విష్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. మేమందరం మీ అభిమానం అండి. పదండి సార్, కేక్ కట్ చేద్దరు. ఓకే ఓకే. బద్రీనారాయణ, 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 బద్రీనారాయణ. కట్ చేయండి సార్. మా అన్నయ్య అభిమానులు పాలిటిక్స్ లోకి రమ్మని ఒక్కటే గొడవ. హ్యాపీ డెత్. నిన్ను మరో 5 సెకండ్లలో కిడ్నాప్ చేస్తాం. ఏసీఎఫ్, ఏసీఎఫ్ నిన్ను కిడ్నాప్. తమ్ముడు 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 తమ్ముడు. బద్రీనారాయణ, 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 ఎవరా మీరు? ఏమో భయ్యా, 100 రూపాయలు ఇచ్చారు. 100 రూపాయలు ఇచ్చి ఫోటో పెట్టుకోమంటే పెట్టుకున్నాం భయ్యా.